బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలం, భారత్కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణించారు. దీంతో వేలాది మంది షాబాగ్ ప్రాంతంలో నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హదీ భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. నిరసనలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి. ఆగ్రహంతో కొందరు నిరసనకారులు దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన డైలీ ప్రథమ్ ఆలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత వాటికి నిప్పిపెట్టారు. ఆ భవనాల వద్ద సైనికులు, భద్రతా బలగాలు మోహరించినప్పటికీ నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది డైలీ స్టార్ భవనం వద్దకు చేరుకున్నారు. హదీ మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద నిరసనకారులు చెలరేగారు. భారత రాయబారి కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి నుంచి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హతీని హత్య చేశారంటూ అవామీ లీగ్ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతిని కాపాడాలని తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కోరారు.